ప్రైజ్ ద లార్డ్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు గారు అనగా ఈయన యేసుక్రీస్తు శిష్యుడు కాదు గాని యేసుక్రీస్తు యొక్క సహోదరుడై ఉన్నాడు. ఈయన విజ్ఞాపనలో ఉన్నటువంటి శక్తిని రుచి చూచి ఈ మాట పలుకుతున్నాడు. విజ్ఞాపన ఎంత శక్తివంతమైందంటే ఇది నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ఇది చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. నీ జీవితంలో నీవు అనుకున్న కార్యాలు నీ బలము చేత, నీ శక్తి చేత, నీ జ్ఞానము చేత, నీ పలుకుబడి చేత, నీ ప్రయత్నాల చేత చేయలేనివి ప్రార్థన విజ్ఞాపన ద్వారా జరుగుతాయి. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా? దేనిని బట్టి నువ్వు కృంగిపోవద్దు, దేనిని బట్టి విచారపడొద్దు, దేనిని బట్టి కూడా నువ్వు ఈ లోకంలో చింతించి ఓడిపోవద్దు. కానీ ప్రతి విషయాన్ని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన ద్వారా నువ్వు ఆయనకు అందిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కుటుంబంలో పరిస్థితులు బాగాలేదా? ప్రార్థన చేయి. నీ భర్త మారట్లేదా? ఆయన కొరకు విజ్ఞాపన చేయి. ఇదిగో నీ కుటుంబ సభ్యులు సరైన విధానంలో లేరా? వారి కొరకు ప్రార్థన చేయి. నీ శత్రువులు నీ మీద దాడి చేస్తున్నారా? వారి కొరకు విజ్ఞాపన చేయి. ఎవరైనా నిన్ను విసిగిస్తున్నారా, బాధిస్తున్నారా, నీ మీద ప్రగల్భాలు పలుకుతున్నారా? విజ్ఞాపన చేయి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరి రక్షణ కొరకైనా ఎదురు చూస్తున్నావా? విజ్ఞాపన చేయి. ప్రవ్వా ఆ కుటుంబంలో కార్యాలు చేయి, ప్రవ్వా వారిని రక్షించు, ప్రవ్వా వారిని విడిపించు అని నువ్వు అడిగితే నీ విజ్ఞాపన బహుబలమైన కార్యాలు జరిగిస్తుంది. ఒకవేళ నువ్వు అనుకున్నంత కాలంలో జరగకపోయినా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు తన 2 స్నేహితుల కోసం 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చాడంట. ఆయన చేసే ప్రార్థనల్లో విజ్ఞాపనల్లో ఇది కూడా ఒక అంశంగా పెట్టుకొని ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ 2 స్నేహితులు భయంకరమైన దొంగలు, డెకాయిట్స్. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటే అందరూ అనేవారంట, అంత భయంకరమైన వాళ్ళు ఏం మారుతారు, ఈయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు అనుకున్నారట. కానీ ఆయన మరణించే సమయానికి ఆయన ఫ్యూనరల్ టైంలో వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారంట. ఈ విషయం చెప్దాం, మేము రక్షణ పొందాం, మేము మారాం, మా బ్రతుకులు మారిని అని చెప్దామని వచ్చేసరికి జార్జ్ ముల్లర్ గారు మరణించి ఉన్నారట. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవన్న ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తావు, కానీ నీ ప్రార్థనకు మాత్రం దేవుడు జవాబు ఇవ్వకుండా మాత్రం వదలడు. ఖచ్చితంగా నువ్వు చేసే మొర్ర విజ్ఞాపన బలమైన కార్యాలు చేస్తుంది. కాబట్టి ఎక్కడ విసుక్కోకండి, ఆగిపోకండి. ప్రార్థన విజ్ఞాపనలను మానుకోకండి. అద్భుతాలు మీరు చూస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, విశ్వాసముతో విసుగక సణగక దైవ ధైర్యముతో నీ సందులో నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించి బలమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.